ధ్వంసమైన ఇల్లు, నిరాశ నిండిన కళ్ళు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఖమ్మం, మహబూబాద్, సూర్యాపేట జిల్లాలను కకావికలం చేసిన వరదలు, ఇల్లు బురదమయమై పొలాలు రాళ్లపాలై దయనీయ పరిస్థితులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇల్లు ధ్వంసమైనయి, పొలాలు రాళ్లపాలైనయి, దయనీయ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒక తల్లి బురదలో తన పిల్లల దుస్తులను వెతుకుతోంది. పిల్లాడు పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నాడు. మహిళ తలుపులు లేని ఇంటిని చూస్తూ తల్లడిల్లుతోంది. ఇంటి పెద్ద తడిసిన బియ్యాన్ని నడి బజార్లో రాశిగా పోస్తున్నాడు. అవ్వ తన గూడును బాగు చేసే దిక్కులేక అల్లాడుతోంది. విద్యార్థిని తన పుస్తకాలు ల్యాపి కనిపించకపోయి ఏడుస్తోంది. మొత్తం మీద అన్నదాత మునిగిన పంటను కాపాడుకునేందుకు తనలాడుతున్నాడు. డ్రైవర్ బురదలో కూరుకున్న ఆటోను చూసి కన్నీరు పెడుతున్నారు. ఉద్యోగి తన సర్వీసు పుస్తకం కొట్టుకుపోయిందని వాపోతున్నాడు. ఇది పరిస్థితి. ఇది వరద మిగిల్చిన విషాదము, ఘోరమైన పరిస్థితి. చూడుండ్రి, ఇగో తడిసిన బియ్యాన్ని పారబోస్తున్న ఖమ్మంలో మంచికంటి నగర్కు చెందిన ఉపేందర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. వరద నీళ్లు ఇళ్లలోకి రావడంతో పాడైన సామాగ్రిని ఆరబెట్టుకుంటున్న ఖమ్మం బొక్కలగడ్డలు ఓ వీధి వాసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. వరద మిగిల్చిన విషాదం ఇదంతా. దాదాపు 30 మందికి మీదనే జీవిడిసిండ్రు. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది పరిస్థితి. మొత్తం మీద వరద ఈ విషాదాన్ని మిగిల్చిపోయింది కొంతమంది జీవితాలల్లా. ఆ విషాదం తొలగించి, ఆ చీకట్లు తొలగిపోయి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా వాళ్ళను చూడాలి. మొత్తం మీద మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 5 లక్షల సాయం చేయాలి అని చెప్పేసి దాదాపు ప్రతిపక్షం డిమాండ్ చేస్తూ ఉన్నది. ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 5 లక్షలు అని చెప్పేసి తక్షణ సాయం నిమిత్తం 10,000 అని చెప్పేసి అక్కడ ఇచ్చొచ్చింది. కానీ 10,000 ఎవరికి కావాలి? లక్షలలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగితే ఇలా 10,000 ఇచ్చి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నావు. గో బ్యాక్ సీఎం డౌన్ అని చెప్పేసి అందరూ నినాదాలు చేసిండ్రు. మరి మొన్న ప్రచారానికి పోయినట్టు, ఎలక్షన్ ప్రచారానికి పోయినట్టు చేయలు ఊపుకుంటా పోయిండు. మరి ఇలా నిన్న మహబాద్లో ఏమైనా దగ్గరికి పోయి పరామర్శ చేసిండో లేకపోతే ఏం చేసిండో తెలియదు. సోషల్ మీడియా వేదికగా మొన్న విమర్శల వర్షం కురిపించిండ్రు రేవంత్ రెడ్డి మీద. ఈయనేం సీఎం ఉన్నాడండి, ఈయనేం పని తీరండి అని చెప్పేసి. రైట్, ఘోరమైన పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు, అసలు ప్రకృతి విపత్తులు, వైపరీత్యాలు. అసలు ఇది ఏమంటారు, ప్రకృతి విపత్తు అని మాట్లాడతారు. సరే, ప్రకృతి వైపరీత్యమే విపత్తే. ఎదుర్కొనేటందుకు ఎంతనో కొంత, సరే మొత్తం ఎదుర్కొనడం ఎవరితోని కాదు, ఎవరి వశం కాదు. ప్రకృతి వైపరీత్యాలు మీరేదో మాట్లాడిరని మేము మాట్లాడతలేము. కానీ ఇక్కడ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అప్పుడు మనం మాట్లాడితే కదా అన్నలు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడతలేరు. కానీ మనం మాట్లాడినాం కదా. అప్పుడు ఏమని మాట్లాడినామంటే, ఇది కేసీఆరే చేసిండు, కేసీఆరే కాళేశ్వరం నీళ్లను రోడ్ల మీదకి మళ్ళిచ్చిండు, కేసీఆరే వానలు ఎక్కువ కొట్టమని చెప్పిండు, వరదల కారణం కేసీఆరే అని చెప్పేసి మాట్లాడిరు కదా, మాట్లాడినాం కదా అప్పుడు. కానీ ఇప్పుడు అట్లా మాట్లాడతలేరు వాళ్ళు. ఏమని మాట్లాడిరు మీరు? కనీసము వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు ముంపు ప్రాంతాలేవి, వరద బాధిత ప్రాంతాలేవి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు? ఆడికి పోయి జిల్లాకు మొన్ననేమో హైదరాబాద్ వరకే పరిమితం హైడ్రా అని చెప్పేసి మాట్లాడినరు. ఇగో ముంపు జాగాలు ఎక్కువనే కాబట్టి జిల్లాకు హైడ్రా ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడట. ఖమ్మం వరద బాధిత ప్రాంతాలన్నీ అవి కబ్జా పెట్టుడు వల్లనే అవన్నీ అయిపోయినాయట. అట్లా అయిపోయినాయట, లేకపోతే కాకపోతుండేనట. ఇది పరిస్థితి. గోదావరి కృష్ణమ్మల ఉగ్రరూపం చూసినాం. ఘోరమైన పరిస్థితులుండే. అసలు వరదల కారణంగా కొన్ని కుటుంబాలు రోడ్డు పాలైనాయి, కొన్ని జీవనాలు అడవి పాలైనాయి, ఆగమైనాయి అని చెప్పేసి మనం చూసినాం నిన్న మొన్న. మరి